అభివృద్ధి అంతా అమరావతిలోనేనా, ఉత్తరాంధ్రకు రక్తహస్తమేనా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. అమరావతి అభివృద్ధి అయ్యాక అక్కడి ప్రజలు ఉత్తరాంధ్రకు వాళ్లను వెళ్ళిపోమంటే తాము ఏం చేయాలని ప్రశ్నించారు ఉత్తరాంధ్ర నేతలు. అమరావతి రాజధానిగా ఫెయిల్ అయి మార్చొద్దా అని క్వశ్చన్ చేశారు. మరోవైపు వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇక మూడు బుక్కలాట్లు చెల్లవన్నారు. అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అన్నారు. అమరావతి శాశ్వత రాజధాని అంటూ ఏపీ శాసనసభ చేసిన తీర్మానంపై పెదవి విరిచారు వైసీపీ నేతలు. ఆ తీర్మానం దేనికి పనికిరాదన్నారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చట్టబద్ధత తీర్మానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఏ ప్రభుత్వానికైనా రాజధానిని మార్చుకునే హక్కు ఉంటుందన్నారు. అయితే తాము అమరావతికి వ్యతిరేకం కాదన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. ఏపీ రాజధానిగా అమరావతి ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు రాజధానిని మార్చుకునే అధికారం ఉంటుందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గతంలో ఏపీ రాజధానులను మార్చుకున్న విషయాలను గుర్తు చేశారు. చట్టబద్ధత చేసినంత మాత్రాన అమరావతి నుంచి రాజధాని మరో ప్రాంతానికి వెళ్లదా అని ప్రశ్నించారాయన. అమరావతి అభివృద్ధి చెందాక అక్కడి ప్రజలు ఉత్తరాంధ్ర వాసులను వెళ్లిపోమంటే తమ పరిస్థితి ఏంటన్నారు ధర్మాన. రాష్ట్ర విభజన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ నేతలు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూ మనకేం చెప్తారంటే మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి హైదరాబాద్ లాగా కూడా అంటారు. వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. రాజధాని అభివృద్ధి శాశ్వతమన్నారు సీఎం చంద్రబాబు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చే వీలు లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నామన్నారు. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు, మూడు ముక్కలాటాడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. రాజధానికి చట్టబద్ధత కల్పించినా మార్చే వీలుంటుందని వైసీపీ చెబుతుంటే పార్లమెంటు చట్టబద్ధత కల్పించాక క్యాపిటల్ సిటీని ఎవరూ మార్చలేరంటున్నారు టీడీపీ నేతలు.